కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలో గల 30, 42, 43 వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. గత 4 రోజులుగా కూల్చివేతల కలకలంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోయిలేని ప్రభుత్వం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, అర్థం పర్థం లేని మంత్రుల పనులతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చెరువుల కుంటలను రక్షించాలని, నీళ్లను సంరక్షించాలని, అయితే అదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలపై బాధ్యత కూడా ఉండాలని సూచించారు. ఈ 70 ఏళ్ల కాలంలో ఎక్కడ చెరువులు, నీటి కుంటలు, నాలాలకు బఫర్ జోన్లు నిర్ణయించి బోర్డులు పెట్టలేదని అన్నారు. సూర్యాపేట సద్దుల చెరువు కింద ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ FTL కాదని, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కలెక్టర్ను కలిసి చెప్పనున్నట్టు తెలిపారు. ఇవాళ ఇప్పుడు ఇన్ని ఇళ్లు కూలగొడితే 1000 కోట్ల ఆస్తి నష్టమవుతుంది. ప్రజల ఆస్తి, ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట నోడ్చి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నది. ఎవరికైనా గింతంత గూడు ఉండాలని కోరిక, అదొక ధైర్యం. ఇల్లు అనేది ఒక ధైర్యం ఒక మనిషికి, కుటుంబానికి. అటువంటిది కొంతకాలం గుడిసెలలో ఉండి రోజు కష్టపడి 2 భార్యాభర్తలు తిప్పలబడి 100-200 మిగిలించుకొని నెమ్మదిగా చేసుకుని కట్టుకున్న ఇల్లు. ఒకటే రాడే బంగ్లాలు కట్టలే, ఒకటి ఇంత కట్టుకొని పెద్దగా చేసుకున్నారు. పిల్లలు పెరుగుతుంటే అట్లా చేసుకున్నారు. ఇటువంటి ఇళ్లను మేము కూలగొడతాం. ఇప్పటి ప్రభుత్వానికి ఏది కొత్తది కట్టేయడం చేత కట్టలే. కేసీఆర్ కట్టించిండు, మేము కూలగొట్టాలి. కేసీఆర్ పని చేసింది కాబట్టి మేము పని చేయాలనుకుంటున్నాం. కూలగొట్టి పేరు తెచ్చుకుంటాం అనుకుంటున్నారు మూర్తి. అది జరగదు. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నిన్న మనం ఎట్లయితే ఐక్యంగా నిలబడి ఉన్నారో అదే ఐక్యంగా ఉండండి. నేను కూడా మేమటే ఉంటా. ప్రాణం పోయినా ఇల్లు కొనిచ్చేది లేదు. ఎవరైనా ప్రభుత్వాన్ని నమ్మాలి కదా, ప్రభుత్వాన్ని నమ్ముతాం కదా. రిజిస్ట్రేషన్ అయిందంటేనే మనకు నమ్మకం. అమ్మ రిజిస్ట్రేషన్ ఏంటంటే మాకు ముద్ర పడ్డది, గవర్నమెంట్ మాకు రక్షణ ఇస్తుంది అని అనుకుంటాం. ఎవరైనా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసే మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేసిరి, పర్మిషన్లు ఇచ్చిరి, కరెంట్ వేసిరి, నల్లాలు ఇచ్చిరి. ఈ అన్నింటిని నమ్మి బ్యాంక్ కూడా లోన్ ఇవ్వబట్టే ఇచ్చిన తర్వాత కూడా ఇక మనిషి నమ్మకపోతే ఎట్లుంటది. ఇంకోటి మొదటి నుంచి ఉన్నోరు కాదు, కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు మధ్యలో వచ్చి కూడా. ఏ రోజు గవర్నమెంట్ నమ్మే కదా. రిజిస్ట్రేషన్ అవుతుంది అని అంటే దాని అర్థం అన్ని మంచిగా రిజిస్ట్రేషన్ అయితే అనుకుంటాం మనం. అన్ని లెక్కకుంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది గవర్నమెంట్ చేసే రిజిస్ట్రేషన్ కాబట్టి నమ్ముతాం ఎవరైనా. ఏదైనా ఒక కాడ దప్పుకున్న రిజిస్ట్రేషన్ కూడా మోసమే చేసిండు అనుకుంటే నీళ్ళు ఇచ్చే, రోడ్లు ఇచ్చే, అన్ని కాబట్టి ఇంత ప్రభుత్వమే నమ్మించి అన్ని రకాలుగా ఈడ ఒకరొకరు 50 ఏళ్ళు 60 నుంచి ఉన్నారు. ఇంత చిన్న గుడిసెల కాడ నుంచి ఇప్పటిదాకా.